స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వాలంటే మంచి స్టాక్ సెలెక్ట్ చేయడం మాత్రమే కాదు, చాలామంది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్స్ కోసం మార్కెట్‌లోకి వస్తూ ఉంటారు. కానీ కొన్ని రోజులు లాసెస్ వచ్చాక భయపడి వెళ్ళిపోతారు. అరే! ఈ స్టాక్ మార్కెట్ నాకు లాసెస్ ఇస్తుంది అని. సో, కానీ సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్స్‌ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి కామన్‌గా ఉండే 5 హ్యాబిట్స్. ఈ వీడియోలో ఆ 5 పవర్‌ఫుల్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి పేషెన్స్. స్టాక్ మార్కెట్‌లో ఓవర్‌నైట్ రిచ్ అవ్వడం అనేది చాలా రేర్ అండ్ మోస్ట్‌లీ ఇంపాసిబుల్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు ఒక్క రోజులో పెరిగిపోదు కదా! అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కూడా టైం తీసుకుంటుంది. చాలామంది స్టాక్ కొన్నాక 2, 3 రోజుల్లోనే ప్రాఫిట్ వస్తది అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. కానీ అలా మోస్ట్‌లీ ఇంపాసిబుల్. కానీ వెల్త్ క్రియేట్ అవ్వడం అంటే చాలా సందర్భాల్లో ఇయర్స్ పడుతుంటాయి. కాబట్టి మంచి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసి పేషెన్స్‌తో వెయిట్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ హ్యాబిట్ విచ్ ఈస్ పేషెన్స్. అర్థమైందా? మన సెకండ్ హ్యాబిట్ వచ్చేసి డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. మార్కెట్ గ్రీన్‌లో ఉన్నా కొనడం, రెడ్‌లో ఉన్నా అమ్మడం డిసిప్లిన్ కాదు. ముందుగా ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. ప్రతి మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ ఎమోషన్స్‌ని ఫాలో అవ్వకుండా స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. సో, డిసిప్లిన్ ఉన్న ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్‌లో ఎప్పుడైనా సస్టైన్ అవుతారు. ఎప్పుడైనా గెలుస్తాడు. సో, ఒక డిసిప్లిన్‌గా మనం ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి. ఓన్లీ మనం ఈరోజు గ్రీన్ ఉంది. ఆల్రెడీ ఈరోజు ఆ పర్టిక్యులర్ స్టాక్ రూ. 1000 పెరిగిందని వెంటనే మనం బై చేయకూడదు. సో, అలా ఇలాంటివి ఈ మిస్టేక్స్ మీరు చేయకూడదు. డిసిప్లిన్‌గా అది పెరిగినా, తగ్గినా ఆ స్టాక్ ఫండమెంటల్స్ బాగున్నాయంటే ఇన్వెస్ట్ చేయండి. మన నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఉన్న మొత్తం మనీని ఒక్క స్టాక్‌లో పెట్టడం అనేది పెద్ద రిస్క్. డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకే స్టాక్‌లో ఎప్పుడు మొత్తం అమౌంట్ పెట్టకండి బల్క్‌లో. డైవర్సిఫై చేయండి. లైక్ 2, 3 కంపెనీస్ ఫండమెంటల్స్ బాగుంటే 2, 3 కంపెనీస్‌లో స్మాల్, స్మాల్ పోర్షన్ తీసుకోనీక ట్రై చేయండి. అండ్ డిఫరెంట్ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే రిస్క్ తగ్గుతుంది మనకు. సో, అలా ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్‌లో ఫస్ట్ రూల్ ఏంటంటే ప్రాఫిట్ అర్న్ చేయడం కాదు. ముందుగా క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేయడం. ఎలా అంటే ఇప్పుడు కొన్ని పెన్నీ స్టాక్స్ అని విని ఉంటారు మీరు. పెన్నీ స్టాక్స్‌లో మంచిగా తక్కువ రేట్‌కి దొరుకుతుందని మీరేం చేస్తారు? ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 10,000 ఉంది. 10,000లో ఒక మంచి స్టాక్ కొనొచ్చు. లైక్ ఏదైనా రిలయన్స్ కానీ, టాటా ఆర్ టీసీఎస్ ఏదో ఒక నార్మల్ ఒక కంపెనీ షేర్ కొనొచ్చు. కాకపోతే మీరేం జేస్తారు? అరే! అది ఒక్క షేర్ 2000, 3000 ఉంది గదా! మన దగ్గర 10,000 ఉంది. తక్కువ షేర్స్ వస్తాయి అని అనుకుంటారు. అని పెన్నీ స్టాక్స్ దగ్గరికెళ్తారు. పెన్నీ స్టాక్స్ ఒక రూ. 10, రూ. 20 ఉన్నాయి అనుకోండి సపోజ్. అక్కడ మీకు దగ్గర దగ్గర ఒక 10,000 షేర్స్ లేదంటే ఒక 500 షేర్స్, 1000 షేర్స్ ఇలా ఎన్నన్నా వస్తున్నాయని జెప్పి మీరు అట్రాక్ట్ అయ్యి మీరు రిస్క్ తీసుకోనికి ట్రై జేస్తారు. అరే! రిస్క్ తీసుకుందాం. మొత్తం మనీ దీంట్లో పెట్టేద్దామని. అలా ఎప్పుడు చేయకూడదు. ఒకే స్టాక్ కంపెనీకి ఎప్పుడు మీరెళ్ళకూడదు. ఒక కంపెనీ పట్టుకొని మొత్తం ఉన్న క్యాపిటల్ అంతా దాంట్లో పెట్టేసి స్టాక్ మార్కెట్ నా వల్ల కాదు. స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువ అని అనుకోవద్దండి. డిఫరెంట్ సెక్టార్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. డిఫరెంట్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయండి. డిఫరెంట్ ఫండమెంటల్స్ చూడండి కంపెనీవి. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలి. దాన్ని బట్టి మీరు రిస్క్ తీసుకున్నా ప్రాబ్లమ్ ఉండదు గానీ, ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మాత్రం తప్పు. ఎందుకంటే ఫస్ట్ మీరు ప్రాఫిట్స్ కన్నా ముందు మీ మీరు పెట్టిన మీ క్యాపిటల్‌నన్నా ప్రొటెక్ట్ చేసుకోవాలి గదా! సో, రిస్క్ మేనేజ్మెంట్ అంటే చానా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్‌లో. సో, ఇది గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి ఎమోషనల్ కంట్రోల్. ఇది చాలా, 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 చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఎమోషనల్ కంట్రోల్ ఏంది? ఇదెందుకు ఇంపార్టెంట్ అని. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ఫియర్ అండ్ గ్రీడ్ అనే 2 ఎమోషన్స్ ఉంటాయి. అవి ఇన్వెస్టర్స్ పక్కా తెలుసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు ఫియర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ స్టాక్ పెరుగుతుంది, తగ్గుతుంది అని ఒక భయం. ఒకవేళ తగ్గుతుందంటే అరెరెరే! తగ్గుతుంది, తగ్గుతుంది అని అదొక టెన్షన్, ఒక భయం ఉంటది. అండ్ గ్రీడ్ ఇప్పుడు ఒక కంపెనీ స్టాక్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా పైకి ఎళ్ళిందనుకోండి. లైక్ మీరు 10,000 ప్రాఫిట్ వస్తే ఈరోజు ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటారు.
కానీ అది 10,000 వెళ్ళింది ప్రాఫిట్. అండ్ 10,100 10,200 10,100 అట్లా. సపోజ్ 11,000 వెళ్ళింది అనుకోండి, మీరు 10,000 ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆ రోజు అది 11,000 వెళ్ళింది. కొంతమంది ఏం చేస్తారంటే చాలా లేరా ప్రాఫిట్స్ అనుకొని ఎగ్జిట్ అవుతారు. కానీ గ్రీడీనెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఇంకా పెరుగుతుందేమో, ఇంకా పెరుగుతుందేమో, ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి అన్నట్లు ఎక్కువ గ్రీడ్ చూపిస్తారు స్టాక్ మార్కెట్లో. సో అక్కడ కూడా చాలామంది లాస్ అయ్యే సిచ్యువేషన్స్, లాస్ అయిన వాళ్ళని కూడా చూశాను నేను. ఎందుకంటే ఆ గ్రీడీనెస్ అనేది ఒక ఎమోషనల్ కంట్రోల్ చేసుకోవాలి మనం. ఆ గ్రీడీనెస్ అనేది ఒక ఎమోషన్, ఆశ, మనిషికి ఆశ. సో అది కంట్రోల్ చేసుకుంటే వచ్చిన ప్రాఫిట్స్ అన్నా మనం లైక్ ఎంజాయ్ చేయొచ్చు కదా, వచ్చిన ప్రాఫిట్స్ తీసుకొని బయటికి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది నేర్చుకోవాలి. ఒకటి భయం, ఒకటి గ్రీడీనెస్. ఈ రెండు చాలా కంట్రోల్లో ఉండాలి స్టాక్ మార్కెట్లో. ఆ రెండు కంట్రోల్ ఉంటే పక్క మీకు పక్క సక్సెస్ అండ్ ప్రాఫిట్స్ ఈజీగా వస్తాయి. ఆ రెండు కంట్రోల్లో ఉండాలి. ఫస్ట్ థింగ్, ఎందుకంటే మార్కెట్ పడితే భయం, మార్కెట్ పెరిగితే ఆశ. ఈ రెండు ఉండడం వల్ల ఆ కంట్రోల్ అనేది ఎక్కడో మిస్ అవుతారు. సో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యాబిట్కి వచ్చేసరికి లాంగ్ టర్మ్ థింకింగ్. లాంగ్ టర్మ్ థింకింగ్ ఎందుకంటే చాలామంది డైలీ ప్రైస్ మూమెంట్స్ చూసి టెన్షన్ పడుతుంటారు. అంటే ఇప్పుడు మీరు సపోజ్ 200కి కొన్నారు ఈరోజు, రేపు అది 210 వెళ్ళింది, మళ్ళీ థర్డ్ డేకి 190కి వచ్చింది, మళ్ళీ ఫోర్త్ డేకి 180కి వచ్చింది, ఫిఫ్త్ డేకి 160కి వచ్చింది. అంటే మీరు ఏమంటే భయపడుతుంటారు, అరే నేను ఇది ఇన్వెస్ట్ చేశాను, ఇదేంద్రా కంటిన్యూస్గా డౌన్ అవుతుంది, కంటిన్యూస్గా కిందికి వెళ్ళిపోతుందని. సో అలా ఎప్పుడు మీరు భయపడకండి. లాంగ్ టర్మ్ థింకింగ్ కోసం ఆలోచించండి ఎప్పుడైనా. ఎందుకంటే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ని చూస్తారు, అంతేకాని డైలీ మూమెంట్ని చూసి, ఆ ప్రైస్ మూమెంటం చూసి ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది, అలా ఎప్పుడు ఆలోచించకండి. ఆ కంపెనీ ఫ్యూచర్ బాగుందా, షూర్గా లాంగ్ టర్మ్లో పక్కా అది సక్సెస్ అవుతుంది, ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. వెల్త్ ఒక్క రోజులో క్రియేట్ అవ్వదు, ఇది ఇంపాసిబుల్. వెల్త్ ఒక్క రోజులో ఎప్పుడు క్రియేట్ అవ్వదు. ఏ స్టాక్ అయినా సరే ఒక్క రోజులో వెల్త్ క్రియేట్ అవ్వదు. ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండ్ గ్రోత్ మ్యాజిక్ పక్కా మీరు చూస్తారు. సో లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి షార్ట్ టర్మ్లో మీకు ఎంత నాయిస్ క్రియేట్ చేసినా సరే అవన్నీ ఇగ్నోర్ చేసి లాంగ్ టర్మ్ విజన్తో మీరు మెయింటైన్ చేయండి, పక్కా సక్సెస్ అవుతారు. పక్కా మీరు అనుకున్న కంపెనీస్ మీరు ఎక్స్పెక్ట్ చేయని రిటర్న్స్ కూడా ఇస్తాయి. నేను అది నేను అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా చెప్తాను. కానీ నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను, ఆ కంపెనీ నేను షార్ట్ టర్మ్ కోసం కొన్నాను, కానీ ఎందుకో సపోజ్ ఏమో కొన్ని రీజన్స్ వల్ల అది సెల్ చేయలేకపోయాను. ఇప్పుడు అది లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలి, వదిలేయాలి అని ఫిక్స్ అయిపోయినా గట్టిగా. ఎందుకు అంటే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, అది మోస్ట్ ఫ్యూచర్ స్టాక్ అది. సో ఇలా ఉంటాయి. మీరు ఎప్పటికైనా ఈ హ్యాబిట్స్ అన్నీ మీరు ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందే ఫుల్ నాలెడ్జ్తో ఇవి ఉండాలి. అట్లీస్ట్ కొంచెమైనా దీనిని పాటిస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు, ఎవరైనా సక్సెస్ అవుతారు. ఎందుకంటే పేషెన్స్, పేషెన్స్ ఉండాలి స్టాక్ మార్కెట్లో, డిసిప్లైన్ ఉండాలి, లాంగ్ టర్మ్ థింకింగ్ ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి, ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి. ఈ 5 హ్యాబిట్స్ మీతో ఉంటే ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ ఇన్వెస్టరే, ఇంకేం కావాలి. సో ఈ 5 హ్యాబిట్స్ని మీ ఇన్వెస్టింగ్ జర్నీలో ఇంప్లిమెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ పక్కా జనరేట్ చేస్తారు, పక్కా క్రియేట్ చేయగలుగుతారు కూడా. నేను అష్యూరెన్స్ ఇస్తాను అది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన స్టాక్ మార్కెట్ టాక్స్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి, మన ఛానల్ గ్రో అయ్యాక నేను పక్కా మీకు చెప్తున్నాను, ఓన్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కాకుండా మనం ఫైనాన్సింగ్ గురించి మాట్లాడుకుంటాం, ఆర్ అదర్ రిలేటెడ్ స్టఫ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం అందరం కలిసి మన ఛానల్ని గ్రో చేసుకుందాం.